ఈ వ్యక్తిత్వాన్ని గురించి. వాస్తవానికి ఈ 4 సువార్తలు కాకుండా మరొక 20 సువార్తలు ఉన్నాయి. అవి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న ఈ 4 సువార్తలు కాకుండా ఇంకెన్ని సువార్తలు ఉన్నాయి? 20 సువార్తలు ఉన్నాయి. కానీ అవేమి క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన మొదటి 100 సంవత్సరాల్లో వ్రాయబడిన సువార్తలు కాదు. దాన్ని నాస్టిక్ గాస్పల్స్ అంటారు. అవి క్రీస్తుకు వ్యతిరేకంగా వ్రాయబడినటువంటి సువార్తలు. అందులో పేతురు సువార్త ఉంది, మరియ సువార్త ఉంది, అందులో తోమా సువార్త ఉంది. ఇలాగ అనేక రకాల సువార్తలు వ్రాయబడ్డాయి. కానీ బైబిల్లో ప్రామాణికంగా కేవలం 4 సువార్తలే వ్రాయబడ్డాయి. కొత్త నిబంధనలో వ్రాయబడిన పుస్తకాలు 27 కూడా ప్రామాణికంగా చేర్చబడ్డాయి. ఆదిమ సంఘం ఈ 27 పుస్తకాలను మాత్రమే ప్రామాణికము అని అంది. ఎందుకంటే సువార్తలు, ఇందులో చేర్చబడిన సువార్తలు చాలా ఉన్నాయి. ఇందులో చేర్చబడిన పత్రికలు 5,000 ఉన్నాయి. ఎన్ని వేలు ఉన్నాయి చెప్పండి? చెప్పాలి. 5,000 పత్రికలు వ్రాయబడ్డాయి. కానీ ఇందులో ఎన్ని పత్రికలు ఉన్నాయి? 4 సువార్తలు తీసేస్తే 27లో 4 తీస్తే ఎంత చెప్పండి? 27లోంచి 4 తీస్తే 23. అందులో ప్రకటన గ్రంథం తీస్తే 22. అంటే 22 పత్రికలు మాత్రమే చేర్చబడ్డాయి. కానీ ఎన్ని పత్రికలు రాయబడ్డాయి? ఇంచుమించు 5,000 పత్రికలు రాయబడ్డాయి. మరి ఈ 27 పుస్తకాలనే ప్రామాణికము అని ఎందుకు అన్నారు అంటే, ఒకటి అపోస్తులన్నా రాసి ఉండాలి, లేకపోతే అపోస్తుల యొక్క శిష్యులన్నా రాసి ఉండాలి. అవి మాత్రమే ప్రామాణికం అని ఆదిమ సంఘం నిర్ధారించింది. ఆదిమ సంఘం ఏమని నిర్ధారించింది? క్రొత్త నిబంధనలో అపోస్తులన్నా రాసి ఉండాలి, అపోస్తుల శిష్యులైనా రాసి ఉండాలి. కాబట్టి ఈ 27 పుస్తకాలు అపోస్తుల శిష్యుల ద్వారా రాయబడ్డాయి. కాబట్టి కేవలం ఈ 27 పుస్తకాలు మాత్రమే ప్రామాణికం అని ఆదిమ సంఘము నిర్ణయించి, ఆ రీతిగా మనము క్రొత్త నిబంధన అంటే 27 పుస్తకాల సముదాయము అని మనము అంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ 27 పుస్తకాల సముదాయంలో 4 సువార్తలు ఉన్నాయి. అందులో మత్తయి అపోస్తలుడు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు. అలాగే రెండవది యోహాను యేసు ప్రభు యొక్క శిష్యుడు. మార్కు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు, కానీ యేసు ప్రభువులు వారి పరిచర్యలో ఉన్నట్లుగా మనకి లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. యేసు ప్రభుతో ఆయన ప్రయాణం చేశాడు, పేతురుతో ఆయన ప్రయాణం చేశాడు, బర్నబాతో ఆయన ప్రయాణం చేశాడు, పౌలుతో కూడా ఆయన ప్రయాణము చేశాడు. ఎవరు? మార్కు సువార్త రాసినటువంటి మార్కు అనబడే జాన్ మార్క్ ఆయన పేరు. ఏం పేరు చెప్పండి? ఆయన పేరు జాన్ మార్క్. అంటే యోహాను మార్కు. మార్కు అనే పదం మార్కస్ అనే పేరు నుండి వచ్చిందే మార్కు, యుద్ధ. మార్కు అనే మాటకు చాలా అద్భుతమైన అర్థం ఉంది. మార్కు అనే మాట అర్థం ఏంటంటే యుద్ధ ప్రియమైన. ఏంటి చెప్పండి? యుద్ధ ప్రియమైన అంటే యుద్ధాన్ని ప్రేమించే వ్యక్తి అని అర్థం. మార్కస్ అనే పేరు రాయబడింది. ఈ మార్కస్ అనే పేరు రోమా సాంప్రదాయానికి చెందిన పేరు. ఏ సాంప్రదాయానికి చెందిన పేరు? రోమా సాంప్రదాయానికి చెందిన పేరు. యోహాను అనేది హెబ్రూ భాషా పదం. యోహాను అనేది ఎబ్రీ భాషకు చెందిన పేరు. అందుకనే జాన్ మార్క్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే యేసు ప్రభు జీవించిన కాలంలో వ్యక్తులకు 2 పేర్లు ఉండేవి. ఎన్ని పేర్లు చెప్పండి? వ్యక్తులకు ఎన్ని పేర్లు? 2 పేర్లు పెట్టుకునేవారు. ఎందుకంటే హిబ్రూ సాంప్రదాయం నుండి ఒక పేరు, అప్పుడు జీవించే ఆ నాగరికత సాంప్రదాయం నుండి ఒక పేరు, ఇలాగ 2 పేర్లు పెట్టుకునే సాంప్రదాయం చాలా ఉంది. సీమోను పేతురు, సైమన్ పీటర్ అంటారు. చెప్పండి ఏం పేరు? సీమోను పేతురు. 2 పేర్లు. ఇలాగ 2 పేర్లు కలిగిన వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ మార్కు ఎవరు? అతని చరిత్ర ఏమిటి
అతను రాసిన 16 అధ్యాయాలలో, మార్కు సువార్త రాయబడిన 16 అధ్యాయాలలో 95% మత్తయి సువార్తలో కనబడుతుంది, 95% లూకా సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో కనబడని 5% తను ప్రత్యేకంగా రాశాడు. అంటే ఆ 5%లో మార్కు రాసిన ప్రత్యేకతను మనము పరిశీలన చేయడానికి ముందు, ఇతడు మార్కు సువార్తలో తన పేరు ఎక్కడ కనబడలేదు, కానీ తన గురించి ఒక సందర్భం వ్రాయబడింది. మార్కు సువార్త 14వ అధ్యాయము 51, 52 వచనాలలో, అంటే యేసు ప్రభు గెత్సెమనే తోటలో అప్పగించబడిన సందర్భంలో, ఎప్పుడు చెప్పండి, యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో రాణువు వారు వచ్చి ఆయనను పట్టుకుని బంధించారు. ఆ సందర్భంలో మార్కు తన గురించి తాను ఒక విషయాన్ని వ్రాసుకున్నాడు. మీరు చాలాసార్లు ఈ సందర్భాన్ని చదివి ఉంటారు, అయినా మీకు అర్థవంతంగా ఉండడానికి నేను చదువుతూ ఉన్నాను. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. 51, తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా. ఏ బట్ట వేసుకున్నాడట? నారబట్టలు. నారబట్టలు అంటే చాలా విలువైనవి, ప్రశస్తమైన వస్త్రాలు, నార. ఇప్పుడు ఈ కాలంలో మన కాలంలో పట్టు వస్త్రాలు చాలా విలువైనవి కదా. లెనిన్ కాటన్ వచ్చింది మధ్య బాగా. ఒకప్పుడు అది పొన్నూరు కద్దరు అనేవారు. పొన్నూరు కద్దరు అంటే చాలా విలువైన వస్త్రాలు. ఇప్పుడు ఆడవాళ్ళైతే పట్టు వస్త్రాలు, మగవాళ్ళైతే లెనిన్ అనేది ప్రసిద్ధి చెందిన వస్త్రం. ఆ కాలంలో నార వస్త్రాలు చాలా విలువైనవి. జాగ్రత్తగా మాటలు మనం నార అనుకుంటే తాటినార అనుకోకుండా, మనకు నార అంటే తాటినార, ఎందుకంటే పూర్వం మనం అందరం కూడా తాటకిళ్ళు కట్టుకునేవారు. కానీ ఇక్కడ నార వస్త్రాలు అంటే విలువైన వస్త్రాలు. నార వస్త్రాలు ధరించిన ఒక పడుచువాడు ప్రభు వెంట వెలుచ ఉన్నాడు. 52వ వచనంలో, అతడు నారబట్ట విడిచి దిగంబరుడై అతను కూడా పారిపోయాడు. అంటే ఆ యవనస్తుని ఈ రాణువ వారు, అంటే రోమా సైనికులు ఆ యవనస్తుని పట్టుకోవాలనుకున్నప్పుడు అతడు ఏమైపోయాడంట? ఆ వస్త్రాలు విడిచిపెట్టి దిగంబరుడుగా పారిపోయాడు. ఈ 2 వచనాలు మార్కు తన గురించి తాను వ్రాసుకున్నాడు అని ఆదిమ సంఘ చరిత్ర చెబుతా ఉంది. ఆ సంఘ చరిత్రకారులు చాలా మంది ఈ 2 వచనాలు మార్కే వ్రాసాడు అని ధృవీకరించారు. ఎందుకంటే యేసు ప్రభువు శిలువకు అప్పగించబడిన చివరి గడియలను గురించి మార్కు చాలా చక్కగా వ్రాయగలిగాడు. ఇప్పుడు ఈ మార్కుని గురించి మనము కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటే, యేసు ప్రభు కాలంలో ఇతను ప్రత్యక్ష సాక్షిగా కనబడుతున్నాడు. ఈ 14వ అధ్యాయము యొక్క విధానాన్ని బట్టి మార్కు ఈ సువార్తను ఎవరికి వ్రాశాడు అని మనం ఆలోచన చేసినప్పుడు రోమా ప్రజల కొరకు ఈ సువార్త వ్రాశాడు. ఇప్పుడు గమనిస్తే మార్కు తల్లి కూడా మారు మనసు పొందింది. మారు మనసు పొందడమే కాదు, మార్కు తల్లి తన ఇంటిని దేవుని సంఘముగా మార్చింది. ఎలా మార్చింది చెప్పండి? దేవుని సంఘముగా ఆమె మార్చినట్లుగా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయములో ఆమె పేరు రాయబడింది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము ఒకసారి మనము చదువుదాము ఈ సందర్భాన్ని బట్టి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. ఏమని చెబుతూ ఉందంటే 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొనుచుండగా అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలోనికి వచ్చెను. జాన్ మార్క్ తల్లి మరియా, ఆమె తన ఇంటిని సంఘముగా మార్చిన భక్తి గల స్త్రీ. ఇప్పుడు మార్కు ఎవరు అంటే ఒక భక్తి కలిగిన కుటుంబానికి చెందిన యవనస్తుడు. అప్పుడున్న అపోస్తుల కంటే, అంటే ఇంచుమించు యేసు ప్రభు కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. యేసు ప్రభు వయసు ఎంత అప్పుడు? 33. ఆయన మరణానికి అప్పగించే సమయానికి యేసు ప్రభు వయసు ఎంత? 33.5.
నరదీసేస్తే 33 అనుకుంటే మార్కు వయసు 20 నుండి 23 సంవత్సరాలు ఉంటాయి. ఇది చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠం. అంటే యవ్వన కాలములో దేవుని కొరకు అద్భుతంగా వాడబడిన యవ్వన సువార్తికుడు, 4 సువార్తలలో తన సువార్తను చేర్చుకున్న యవ్వన భక్తి పరుడు. అందుకని బైబిల్ అంటది యవ్వన కాలమందు ఆ కాడి మోయిట నరునికి మేలు. యవ్వన కాలములో మిగిలిన అపోస్తులు ఎవరు ఇంత యవ్వనస్తులుగా లేరు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యవ్వన కాలంలో దేవుని కొరకు, ప్రభువు కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ఒక పత్రిక రాసే సువార్తికుడిగా మార్కును ఎన్నుకున్నాడు. అంటే మార్కు కుటుంబం ఎంత భక్తి కలిగిన కుటుంబమో, తన ఇంటిని దేవుని సంఘముగా మార్చిన తల్లి. నేటి దినాల్లో ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రుల తర్వాత దేవుని కొరకు బ్రతికే యవ్వన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చాలామంది యవ్వన పిల్లలు మనకు కనబడతా ఉంటారు. దేవుని పని కొరకు ప్రోత్సహించే తల్లులు తమ బిడ్డలను దేని కొరకు? దేవుని పని కొరకు ప్రోత్సహించే తల్లులు ఎంతమంది ఉన్నారో మన సంఘంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఈ తల్లి తన యవ్వన కుమారుణ్ణి దేని కొరకు ప్రోత్సహించింది అంటే చెప్పాలి, దేవుని పని కొరకు ప్రోత్సహించింది. కాబట్టి మార్కు ప్రోత్సహించబడ్డాడు. కొంతకాలం ప్రయాణం చేసి మధ్యలో బ్రేక్ అయ్యాడు. మధ్యలో ఏమయ్యాడు చెప్పండి? బ్రేక్ అయ్యాడు. యవనస్తులు సహజంగా చాలా స్పీడ్గా దేవుని దగ్గరికి వస్తారు, చాలా స్పీడ్గా లోకంలో చెప్పాలి కలిసిపోతారు. ఎందుకంటే వాక్యమే చెప్పింది, యవనస్తులు తప్పక చెప్పాలి తొట్టిల్లుదురు. అంటే ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు 100% తప్పిపోయే అవకాశం ఉందని బైబిలే చెబుతా ఉంది. ఏం చెబుతా ఉంది? బైబిల్ చెబుతా ఉంది. ఇంకా మనం లోపలికి వెళితే యవనస్తులే కాదు, తప్పిపోయే అవకాశం ఏ వయసులో ఉన్నవారికైనా చెప్పాలి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఎవరు తప్పిపోతారు? యవనస్తులు తప్పిపోతారు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, మార్కు తన యవ్వన కాలంలో దేవుని కొరకు ఒక అద్భుతమైన సువార్తను రాసిన దైవజనుడు, యవ్వన సువార్తికుడు. తన తల్లి భక్తి పరురాలు, తన ఇంటిని దేవుని మందిరముగా మార్చిన భక్తి పరురాలు. అలాంటి భక్తి పరులు నేటి దినాల్లో చాలా అరుదుగా కనబడతారు. తల్లిదండ్రులు మందిరానికి వస్తే పిల్లలు మందిరానికి రారు. కానీ తల్లిదండ్రులు, పిల్లలు దేవుని పరిచర్యలో వాడబడే కుటుంబాలు బహు అరుదుగా నేటి దినాల్లో కనబడతా ఉన్నాయి. అలాంటి అరుదైన కుటుంబము మార్కు యొక్క కుటుంబం. మార్కు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. ఎందుకంటే మార్కు పేతురుతో ప్రయాణము చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనంలో పేతురు అంటున్నాడు, బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు ఆమె కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్తున్నారు. మార్కు తల్లి ఎంత భక్తిపరురాలో చూడండి. పేతురు రాస్తా ఉన్నాడు ఎవరి గురించి? మార్కు తల్లి గురించి, మార్కు గురించి. అంటే ఎంత భక్తి కలిగిన కుటుంబం, దేవుని కొరకు ప్రయాసపడిన కుటుంబం, దేవుని కొరకు నిలబడిన కుటుంబం, దేవుని కొరకు ఏమైనా చేయాలి అని సిద్ధపడిన కుటుంబం. గమనించాలి, పేతురు తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? మార్కు తల్లి గురించి రాస్తూ, మార్కు గురించి రాస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో కుటుంబముగా దేవుని కొరకు ప్రయాసపడే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? దేవుని కొరకు నేను ఏమైనా చేయగలను. ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా ట్రెండ్ అవుతా ఉంది, దేవుడు ఏమైనా చేయగలడు, నేను మాత్రం ఏం చేయను. దేవుడు ఏమైనా చేయడానికి కదా బాగా ట్రెండ్ అవుతున్న పాట. మీనింగ్లెస్ సాంగ్ అంటారు, అర్థం లేని పాట. ఎప్పుడు ఏ పాట పాడినా వాక్యముతో దాన్ని వేసి మన పాట
పాడాలి. ఎందుకంటే పాట అంటే ఆయన్ని ఆరాధించడం. ఎవరిని ఆరాధించడం? ఆత్మతోనూ. సత్యం అంటే ఏంటి చెప్పాలి? సత్యం అంటే వాక్యముతో నువ్వు పాడాలి పాట. ఏదో ప్రాస బాగుంది కదా అని అమ్మా నా అమ్మ. ఒక ఆయన పాట రాసిండంట, ఏముంటే తెలుసా? క్రిస్మస్ సందర్భంలో, దిక్కులు చూడకు మరి అమ్మ పక్కనే ఉన్నాడు యేసయ్యా. ఇలాంటి పనిమూలలు పాటలు పాడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ వచ్చిందంటే ఇంకెక్కువ వచ్చేస్తాయి పాటలు. ప్రాస బాగుందని కాదు, ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ, రెండవది వాక్యముతో ఆరాధించాలి. పాట ఆయన వాక్యం జీవం గలది. జీవం కలిగిన వాక్యంతో మనం పాటలు పాడాలి. మీరు రాయండి, దేవుడు ఇస్తాడు. రాసే తలాంతుని దేవుడు మీకు ఇస్తాడు. దేవా, వాక్యాన్ని రాసే తలాంతు. ఆఫ్టర్ ఆల్ మార్కు 23 సంవత్సరాల వయసులో ఒక సువార్త రాయగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ప్రభువా, యవ్వన కాలంలో నీ కొరకు నేను ఒక అద్భుతమైన పాట రాయాలని అడిగితే దేవుడు తన జ్ఞానాన్ని మనకి ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. దేవుని కొరకు పాట రాయి, దేవుని కొరకు ఒక స్టోరీ రాయి, దేవుని కొరకు పత్రిక రాయి. మన ద్వారా దేవుడు మహింపరచాలి. ఎవడో రాత్రేంటి సిగ్గు లేకుండా మనం పాడడం ఏంటి? అర్థం పర్థం లేకుండా కదా. ఇక్కడ చూడాలి, మార్కు యొక్క కుటుంబాల గురించి పేతురు గారు సార్వత్రిక సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఎంత అద్భుతమైన మాట. బబులోనును మీ వలె ఏర్పరచబడిన ఆమె. ఎంత అద్భుతమైన మాట. బబులోను చెబుతూ ఉన్నాడు, ఆమె మీ వలె ఏర్పరచబడింది. ఎవరి కొరకు? దేవుని కొరకు ఏర్పరచబడిన కుటుంబం. నేనంటాను, ఎబ్రోనీయుల ప్రార్థనా మందిరము కొరకు ఎన్ని కుటుంబాలు ఏర్పరచబడ్డాయి, ఎన్ని కుటుంబాలు పరిచర్యలో ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. బబులోనులో ఉన్న ప్రజల కొరకు రాస్తున్నాడు పేతురు గారు. ఆమె కుమారుడు మీ వలె దేవుని కొరకు ఏర్పరచబడ్డాను. ఎంత అద్భుతమైన వివరణ. ఎంత యోగ్యుడైన సువార్తికుడి గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆయన పేరు ఎవరంటే జాన్ మార్క్. జాగ్రత్తగా విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తర్వాత మనం గమనించాలి. అలాగా పేతురుతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఒక మంచి ఆత్మీయ తల్లి యొక్క కుమారుడు. ఎవరు అంటే జాన్ మార్క్. కానీ ఇలాగ తన ప్రయాణము సాగుతూ ఉండగా ఆ 12వ అధ్యాయం అపోస్తుల కార్యాలలో ఒక సన్నివేశం మనకు కనబడతారు. అపోస్తుల కార్యాలు మీకు బాగా అర్థం అవ్వడానికి వివరంగా మార్కు గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాము. 24 నుంచి, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచు ఉండని. ఏ కాలం అది? దేవుని వాక్యము వ్యాపించుచు ఉన్న కాలం. ఆదిమ సంఘములో అనేక ప్రాంతాలలో దేవుని వాక్యము ప్రబలుచు ఉన్న కాలంలో ఏం జరిగిందంటే, బర్నబాయు 25వ వచనం, సౌలను తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎవరెవరున్నారు? మార్కు, క్షమించాలి, పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నారు. వాళ్ళిద్దరితో ఎవరున్నారు? మార్కు, జాన్ మార్కు ఉన్నాడు. ఎవరున్నారు? మార్కు. అంటే మార్కు ఎంత గొప్ప భక్తిపరుడు. పేతురుతో ప్రయాణం చేశాడు. ఇక్కడ ఎవరితో ప్రయాణం చేస్తున్నాడు? బర్నబాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు? సౌలు అనబడే పౌలుతో కూడా ప్రయాణం చేస్తున్నాడు. అంటే మార్కు ఎంత ఆసక్తి కలిగిన వాడో. తన యవ్వన కాలంలో బర్నబా పౌలుతో తన ప్రయాణాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉన్నాడు. మళ్ళీ 13వ అధ్యాయానికి వెళితే 13వ అధ్యాయము తీసారా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయములో ఒక అద్భుతమైన వివరణ మనకు కనబడుతుంది. 5వ వచనం అంటాడు, వారు సలామీలో ఉండగా యోదయ సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రకటించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుచుండని. యోహాన్ అంటే ఎవరు? జాన్ మార్క్. ఎవరు చెప్పాలి? జాన్ మార్క్. వారికి ఏం చేస్తున్నాడు? ఉపచారము. ఎవరెవరికి? బర్నబాకును, చెప్పాలి, పౌలుకు పరిచారకుడుగా ఉన్నాడట. మీరు గమనించాలి, ఆ కాలంలో మార్కు తల్లి ధనవంతురాలు కాబట్టి తన ఇల్లుని ఎలా మార్చింది? సంఘముగా
మార్చింది. ఒక ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన యవనస్తుడు దైవజనుడికి ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన కుటుంబమో, ఎంత ఘనమైన కుటుంబమో, ఎంత విలువైన కుటుంబం. మీరు గమనించాలి, మార్కు చరిత్ర. ధనవంతుడైన కుటుంబానికి చెందినవాడు, తన తన ఇంటిని సంఘముగా మార్చింది. యవనస్తుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, యవనస్తుడైన మార్కు దైవజనులకు ఏం చేస్తున్నాడు? ఉపచారం అంటే పరిచర్య చేస్తూ ఉన్నాడని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. 11వ వచనం, తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెల్కేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు వెళ్ళిన. మధ్యలో వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. యవనస్తులు ఎలాగుంటారంటే, ఏదైనా పని చేయండి అంటే, యవనస్తులే కాదు ఎవరైనా కానీ స్పీడ్గా వస్తారు, మధ్యలో డ్రాప్ అయిపోతారు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. వచ్చాడు, మధ్యలో వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో, మీతో నేను ఎక్కడ పరిచయం, సేవ అంటే మామూలు విషయం కాదు. యవన కాలము ముందు యవనస్తులు దేవునికి బాగా ఆకర్షించబడతారు. అదే టైంలో సాతానికి కూడా వాళ్ళు బాగా ఆకర్షించబడతారు. యవన కాలంలో నిలబడడం సామాన్యమైన విషయం కాదు, అది సాధ్యమైన విషయం కూడా కాదు. కాబట్టి యవనస్తుల పట్ల ఎప్పుడైనా సరే, యవ్వన కాలంలో ఉన్న బిడ్డల పట్ల తల్లిదండ్రులు చాలా అప్రమత్తముగా ఉండాలి. వారి గురించి 100% ఆలోచన. అదేంటో కానీ మన పిల్లల గురించి మనం ఆలోచించం, కానీ పక్కోడి పిల్లల గురించి మనం బాగా ఆలోచిస్తాం. మన వాళ్ళు ఇప్పుడు మనకు మంచిగా కనపడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యవన కాలంలో వారిని దేవుని కొరకు పెంచాలి. ఎవరి కొరకు చెప్పండి? దేవుని కొరకు పెంచాలి. కానీ మార్క్ ఏం చేశాడంటే, కొంతకాలం ప్రయాణం చేసి మధ్యలో వెనక్కి వచ్చేసాడు. బాబు నేను చేయలేనయ్యా, సేవ అంటే మామూలు విషయం కాదు అని వెనక్కి వచ్చేసాడు. ఇక్కడ సందర్భం మనకు కనపడుతుంది. అప్పుడు పౌలుకి ఏం కలిగిందంటే, మార్క్ మీద కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఏదైనా పని అప్పచెప్పుడు మధ్యలో వెళ్ళిపోతే ఏమవుతుంది? మనకి కోపం వస్తుందా లేదా? ఏమండి, ఒక పని అప్పగించినప్పుడు దేవుని కొరకు ఒక పని సరిగ్గా చేయకపోతే ఏం కలుగుద్ది అంటే కోపం వస్తుంది. పౌలు గారికి ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరి మీద? మార్క్ మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుని పిల్లలుగా ఏం జరిగింది అంటే, 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము తీసారా? 39వ వచనాన్ని చదువుదాం. 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విరిచి వేరై పోయిరి. ఎవరెవరు వచ్చింది? వాదం అంటే ఏంటి? వాదం అనే మాటకు అర్థం ఏంటి? ఇద్దరి మధ్య వాదోపవాదం, ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎవరెవరి మధ్య? పౌలు బర్నబాల మధ్య. ఎవరి విషయంలో? మార్కు విషయంలో. మీరు బాగా గమనించాలి చరిత్ర. మార్కు విషయంలో ఎవరితో గొడవ వచ్చింది? పౌలుకి. అసలు బర్నబాను నిలబెట్టింది ఎవరో తెలుసా? క్షమించాలి, పౌలు నిలబెట్టింది ఎవరో తెలుసా? బర్నబా. ఎందుకంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు అపోస్తులు ఎవరో పౌల్ని నమ్మలేదు. అలాంటి సందర్భంలో బర్నబా పౌలుని నమ్మి అపోస్తులు ఎదుట నిలబెట్టిన గొప్ప యోధుడు ఎవరు అంటే బర్నబా. పౌలు బర్నబాలు మంచి స్నేహితులు. ఒక వ్యక్తి వల్ల ఇద్దరు విడిపోయారు. ఎవరి వల్ల చెప్పాలి? మార్కు వల్ల ఇద్దరు విడిపోయారు. ఏం రాయబడింది? బైబిల్ ఉన్నట్టుగా ఎంత అద్భుతంగా రాయబడింది చూడండి. చాలా సందర్భాల్లో కొంతమంది మంచి స్నేహితులు విడిపోతారు, మంచి బంధాలు విడిపోతాయి. ఎవరి వల్ల అంటే ఒకరి వల్ల. ఏ బంధం ఉత్తినే విడిపోదు, దాని వెనకాల ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. పౌలు బర్నబాలు గొప్ప సేవకులే విడిపోయారు. ఆ గొప్ప సేవకుల్ని విడదీసింది ఎవరో? యవనస్తుడైన మార్కు. చాలా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి, సంఘాలు విడిపోతూ ఉన్నాయి, సమాజం విడిపోతూ ఉంది, అన్నదమ్ములు విడిపోతున్నారు, అక్క చెల్లెలు విడిపోతున్నారు, బంధువులు విడిపోతున్నారు, స్నేహితులు కూడా విడిపోతున్నారు. కారణం ఒక వ్యక్తి. ఇక్కడ మనం గమనిస్తే బర్నబా
మార్కుని తీసుకుని వెళ్ళిపోయాడు. పౌలు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎందుకు బర్నబాకు మార్కుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? బర్నబా మార్కు యొక్క మేనమామ అనమాట. అంటే మార్కు గారు బర్నబాకి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. ఇప్పుడు గమనించాలి, పేతురుతో ప్రయాణం చేశాడు ఎవరో? మార్కు. ఇక్కడ బర్నబాతో ప్రయాణం చేశాడు. తర్వాత కొంతకాలానికి మరలా పౌలు దగ్గరకు వచ్చాడు. పౌలు మరలా మార్కును చేర్చుకున్నాడు. ఎందుకు పౌలుకి ఎందుకు కోపం వచ్చింది? మధ్యలో వదిలేస్తాడేమో అని. ఎవరో మార్కు మరలా గతంలో చేసినట్లుగా మధ్యలో విడిచి వెళ్ళిపోతాడు. మార్కుని తీసుకుని మన సువార్తకి వెళ్ళొద్దంటే కుదరదు, మార్కుని తీసుకెళ్ళాలన్నాడు. ఎవరో? బర్నబా. అప్పుడు వాళ్ళిద్దరూ వేరైపోయారు. వారిద్దరూ కలిసి ఎవరు? బర్నబా మార్కు ప్రయాణము చేశారు. ఇప్పుడు గమనించాలి, మార్కు పేతురుతో ప్రయాణం చేశాడు, మార్కు బర్నబాతో ప్రయాణం చేశాడు, ఇంకా చెప్పాలి, ఇంకా మార్కు పౌలుతో కూడా ప్రయాణము చేశాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి చెబుతా ఉంది. ఇప్పుడు పౌలు గారు మార్కు గురించి ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఒకప్పుడు మార్కు గురించే విడిపోయిన పౌలు మరలా మార్కు గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం తీసారా? 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీపజ్ఞతి అయిన మార్కుకును మీకు వందనములు. మళ్ళీ కలిశారండి ఎల్లోయ్. అంటే విడిపోవడం అనేది టెంపరీ. మళ్ళీ కలిశారు వాళ్ళు. మళ్ళీ కలిసి ఇప్పుడు కొలసి సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? బర్నబాను మార్కును జ్ఞాపకము చేసుకున్నాడు. ఎంత గొప్పగా జ్ఞాపకం చేసుకున్నాడో ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఫిలోమోను పత్రిక దగ్గరికి వెళ్ళాలి. ఏ పత్రిక? ఫిలోమోను పత్రిక దగ్గరికి మనం వెళితే ఒక అద్భుతమైన విషయం మనకి కనబడుతుంది. ఒకసారి ఫిలోమోను పత్రిక 24వ వచనం చదవండి. 1వ అధ్యాయం ఉంటుంది, అది 1వ అధ్యాయం ఉంటుంది. చదవండి ఫిలోమోను పత్రిక. తీసారా? 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. చూడండి, నా జత పనివాడైన. ఇప్పుడు ఎవరు జత పనివాడిగా మారిపోయాడు మార్కు? చెప్పాలి, పౌలు యొక్క జత పనివాడిగా, కోవర్కర్, సహసేవకుడు. ఒకప్పుడు పరిచారకుడు. ఒకప్పుడు ఎవరో? ఒకప్పుడు పౌలు దగ్గర పరిచారకుడు. అంటే పౌలుకి ఏదైనా కావాలంటే సాయం చేసేవాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడు? పౌలుతో సమానంగా. చెప్పాలి, పౌలుతో సమానంగా మారిపోయాడు. అంటే భక్తి జీవితము, భక్తి జీవితం ఎదగాలి, ఆగిపోకూడదు. ఒకప్పుడు పారిపోయినాడు ఎవరో? మార్కు. దానికి కోపం వచ్చింది ఎవరికి? పౌలుకి. పారిపోయినాడు, మరలా వచ్చాడు, బర్నబాతో వెళ్ళాడు, మరలా వచ్చాడు, పేతురుతో వెళ్ళాడు, మరలా వచ్చాడు, పౌలుతో వెళ్ళాడు. ఇప్పుడు పౌలుతో సమానమైన సేవకుడిగా మారిపోయాడు. నేను అంటున్నాను, నువ్వు బాప్తిసం పొంది ఎంతకాలం అయింది? నువ్వు బాప్తిసం పొంది ఎంతకాలం అయింది? నీ భక్తి ఎదుగుతుందా, పడిపోయిందా? నీ స్థాయి, నీ భక్తి స్థాయి, నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ ఆరాధన జీవితం, నీ భక్తి క్రమం పెరిగిందా, పడిపోయిందా? ఒకవేళ పడిపోయింది అంటే నువ్వు దేనికి దగ్గరగా ఉన్నావు? పతనానికి దగ్గరగా ఉన్నావు. మార్కు పడిపోయాడు, నిలబడ్డాడు. ఎవరి చేత అయితే వద్దు అనిపించుకున్నాడో ఆ పౌలు చేత ఏమని పిలిపించుకున్నాడు? నా జత పనివాడు. ఎంత స్థాయికి ఎదిగిపోయిందండి యవనస్తుడైన మార్కు జీవితం, మార్కు భక్తి జీవితం ఎంత స్థాయికి వెళ్ళిపోయింది. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఉన్న భక్తి తర్వాత కనబడదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 అనుకుంటాం, ప్రభువా రాబోయే నూతన సంవత్సరం ఏ శుక్రవారం మాన్నో, ఏ బుధవారము మాన్నో, ఏ ఆదివారము మాన్నో, ఏ వీధి కూడంలో నేనే ముందు ఉండాలి, ఏ క్రిస్మస్ 10 దాంట్లో నేనే ముందు ఉండాలి, ఆమె అన్నప్పటికీ తర్వాత రోజు మళ్ళీ కనబడం మనం. ఎందుకంటే మన పరిస్థితులు అలాగుంటాయి, మన జీవితాలు అలాగుంటాయి, మన భక్తి అలాగుంటుంది. కానీ మార్కు ఒకప్పుడు వెనకబడిపోయాడు, ఒకప్పుడు పారిపోయాడు. కానీ మరలా తన తప్పును తెలుసుకున్నాడు,
బర్నబాతో ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఏ వ్యక్తి చేత అయితే వద్దు అనిపించుకున్నాడో అదే వ్యక్తి చెప్తున్నాడు, నా జత పనివాడు. ఏ స్థాయిలోకి తన భక్తి జీవితము మారిపోయిందో. ఒక యవనస్తుడు ఒక సువార్త రాశాడు, దాన్ని పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధ గ్రంథములో ఉంచాడు అంటే మార్కు యొక్క భక్తి జీవితం, భక్తి స్థాయి ఎంత గొప్పదో. ఆదిమ సంఘ చరిత్రలో, సార్వత్రిక సంఘ చరిత్రలో మార్కు ఎంత యోగ్యుడుగా యవన సువార్థికుడుగా నిలబడ్డాడో తన జీవిత ప్రయాణములో. ఇంకా బాగా లోతుకు వెళితే తిమోతి ఎవరో పౌలుకి ఇష్టమైన శిష్యుడు. పౌలుకి ఇష్టమైన శిష్యుడు ఎవరు అంటే తిమోతి. చెప్పండి ఇంకొకరు ఎవరో? తీతుకు. చాలా మంది ఉన్నారు కానీ మనకిద్దరే ఎక్కువగా కనబడతారు. ఎవరికి ఇష్టమైన శిష్యులు? పౌలుకి ఇష్టమైన శిష్యులు. అదే తిమోతికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము. ఎక్కడున్నాడు మార్కు? ఎక్కడున్నాడు? తీసుకురా నా దగ్గరికి. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? లోక ఉన్నాడు. లోక సరిపడా? లోక డాక్టర్ అయిన లోక పౌలుతో ఉంటే నువ్వు సరిపోవు, నాకు మార్కు కావాలంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఎందుకంటే నాకు ప్రయోజనకరమైన వాడు. పౌలు అంటున్నాడు, నేను గొప్ప సేవ చెయ్యాలంటే నాకు ఉండవలసింది మార్కు. ఒక సంఘం అభివృద్ధి చెందాలి అంటే మార్కు లాంటి ఎవరు కావాలి, పౌరుషం కలిగిన వాడు కావాలి, దేవుని కొరకు నిలబడిన కావాలి, దేవుని కొరకు పోరాటం చేసే అలాంటి వాడు ఒకడుంటే చాలు. ఎంత గొప్ప సేవ అయినా చేయొచ్చు. 100 మంది ఉంటే ప్రయోజనం లేదు. లోక ఉన్నాడు అక్కడ, లోక ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు? నాకు ఎవరు కావాలి? మార్కు కావాలి. ఎందుకంటే నాకు పరిచయం చేయాలంటే మార్కు ఉండాలి. అతడు నాకు ప్రయోజనక. దేవుని సంఘములో అందరూ ప్రయోజనకరమైన వారిగా ఉండరు. అందరూ ఉండరు. కొందరినే దేవుడు ఎన్నుకుంటాడు. మార్కుని ఎన్నుకున్నాడు. 20 నుండి 23 సంవత్సరాల యవన కాలంలో దేవుని పరిచారకుడుగా, దేవుని సువార్తను వినిపించే అద్భుతమైన సాధనముగా దేవుడు ఎన్నుకున్న యవనస్తుడు మార్కు. దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు. ఏ వ్యక్తి చేత అయితే మార్కు వద్దు అని 2 స్నేహితులు విడిపోయారో, 2 స్నేహితులు విడిపోవడానికి కారణమయ్యాడో అదే మార్కు గురించి పౌలు అంటున్నాడు, ఆ మార్కు నాకు కావాలి. ప్రభు నిన్ను అలా కోరుకోవాలి. ఆ విశ్వాసి నాకు కావాలి, ఆ సహోదరు నాకు కావాలి, ఆ కుమార్తె నాకు కావాలి. ఆ కుమార్తె లేకపోతే సంఘం లేదు, ఆ కుమార్తె లేకపోతే నేను పరిచర్య చేయలేను, ఆ కుమారుడు లేకపోతే సంఘంలో ఏ పని జరగదు అనే స్థాయికి మన భక్తి జీవితము వెళ్ళిపోవాలి. తిమోతికి రాస్తున్నాడు, నాతో లోక ఉన్నాడు, తిమోతి నువ్వు రాలా, లేదా తీతును పంపాలా. ఎవరిని పంపన్నాడు? ప్రయోజనకరమైన వ్యక్తులే సంఘానికి కావాలి, దేవునికి కావాలి. నిష్ప్రయోజకరమైన దాసులు చాలా మంది ఉంటారు. కానీ మార్కు ఎలా మారిపోయాడు? ఒకప్పుడు దేవుని పరిచర్య చూసి పారిపోయినవాడు, వెనక్కి వెళ్ళిపోయినవాడు. మరలా తన తప్పు తెలుసుకుని దేవుని పరిచర్యలో నిలబడి ఏ వ్యక్తుల చేత అయితే అవమానపరచబడ్డాడు, ఏ వ్యక్తుల చేత అయితే కోపగించుకోబడ్డాడు, ఏ వ్యక్తుల చేత అయితే మాటలు అనిపించుకున్నాడు, అదే మార్కు కొరకు పౌలు తాపత్రయపడుతున్నాడు. నాకు కావలసింది మార్కు, అతడు ప్రయోజనకరమైన వాడు. నేను అంటాను, కొత్త నిబంధన చరిత్రలో అద్భుతమైన పరిచర్య చేసిన వాడు పౌలు. ఆ పౌలు ఇప్పుడు ఎవరిని పొగుడుతున్నాడు? మార్పును పొగుడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, మన భక్తి జీవితం స్థాయి ఎలా ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ తను తప్పు తెలుసుకుని ముందుకు వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడలేదు. ఇంచుమించు పేతురు పౌలు ఒకే కాలంలో చనిపోయారు. కానీ మార్కు అద్భుతమైన పరిచర్య దేవుని కొరకు చేశాడు. ఒక యవనస్తుని దేవుడు ఎన్నుకుంటే
దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే. పేతురుతో తిరిగాడు, బర్నబాతో తిరిగాడు, పౌలుతో తిరిగాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఎన్ని దేశాలు తిరిగాడో, ఎన్ని ప్రాంతాలు తిరిగాడో. తిరగడం వేరు, పరిచర్య చేయడం వేరు. కానీ ఒక సువార్తను రాయగలిగాడు ప్రభు కొరకు. ఎవరి కొరకు చెప్పండి? ప్రభు కొరకు ఒక అద్భుతమైన సువార్తను రాశాడు. పేతురు రాసిన సువార్త, పేతురు మాట్లాడిన బోధంతా ఎవరిలో ఉంటుందంటే మార్కు సువార్తలో మనకి కనబడుతుంది. మనము ఆలోచన చేయాలి దేవుని పిల్లలు. క్రిస్మస్ రాబోతా ఉంది. ప్రభు కొరకు నువ్వేం చేయాలని నిర్ణయించుకున్నావు? ప్రభు కొరకు ఏం చేయాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు? ప్రభు కొరకు ఎలాంటి పాత్రగా వాడబడాలని నువ్వు సాధన చేసుకుంటున్నావు? నీకు రానిది, నీకు తెలియనిది, నీకు అర్థం కానిది ఈ ప్రపంచంలో ఎంతో ఉంది. కానీ దేవుని గురించి మనకు తెలియదు. దేవుని గురించి ఏం రాయలేం, దేవుని గురించి ఏం మాట్లాడలేం. ఏమీ తెలియని మార్కు దేవుని కొరకు అద్భుతమైన సువార్త చేసి ఆ గొప్ప యవన సువార్తకుడిగా గుర్తింపు పొందాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఆ రోమా ప్రాంతంలో పేతురు మాట్లాడుతూ ఉంటే, పేతురికి తర్జుమాదారుడు ఎవరంటే మార్కే. సంఘ చరిత్ర చెబుతా ఉంది. ఆ రోమీలు భాష, రోమీలు మాతృభాష అయిన లాటిన్ భాషలో తర్జుమా చేసిన వాడు ఎవరంటే మార్కు. అంటే ఎంత ప్రయాసపడ్డాడో దేవుని కొరకు. దేవుని కొరకు ఎంతమందితో తన పరిచర్య కొనసాగించాడు. ఎలాంటి గొప్ప ఆత్మీయ దైవజనుడితో తన ప్రయాణము చేశాడో. అలాంటి గొప్ప ఆత్మీయ దైవజనుడితో ప్రయాణము చేసి పౌలు రాయలేని సువార్తను, పేతురు రాయలేని సువార్తను మార్కు వ్రాయగలిగాడు. దేవుని కొరకు తన సువార్తను వ్రాయడానికి దేవుడు మార్కును ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానో తెలుసా? దేవుని కొరకు నన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా నేను దేవుని కొరకు వాడబడాలని ఎవరైతే నిర్ణయించుకుంటాడో వారిని దేవుడు ప్రత్యేకమైన పాత్రలుగా వాడుకుంటాడు. మనం గమనించాలి. చరిత్ర నేర్పుతున్న పాఠం పేతురు కంటే, పౌలు కంటే ఉన్నతమైన పరిచర్యలో తన యవ్వన కాలాన్ని దేవుని కొరకు సిద్ధపరిచిన యవనస్తుడు జాన్ మార్క్. అనేక దేశాలు తిరిగాడు, చరిత్ర సృష్టించాడు ప్రభు కొరకు. ప్రభు యొక్క గొప్పతనాన్ని ఒక పత్రిక, ఒక సువార్త రూపంలో సువార్తను రాశాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అద్భుతమైన విషయాలు లేఖనములో దాఖలు చేయబడ్డాయి. అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఇక్కడ మనకు కనబడతాయి. అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగాన్ని, అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగాన్ని మార్కు తన సువార్తలో వ్రాశాడు. అదే మాట మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో పేతురు ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఒక మాట వ్రాశాడు. 7వ వచనం అంటాడు, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడనెను. ప్రభు అంటున్న మాటను, ప్రభువుతో ఉన్న సహవాసాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని అపొస్తలుల కార్యాల్లో పేతురు ప్రసంగం చేశాడు 10వ అధ్యాయంలో. ఆ మాటలను ఉటంకించి మార్కు రాశాడు. అంటే వాక్యం పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో చూడండి. దేని పట్ల? వాక్యం పట్ల. విన్న దాన్ని విడిచిపెట్టలే. చాలా మంది వినేసి పక్కన పెట్టేస్తాం. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే వాక్యం వినేసి పక్కన పెట్టేస్తాం. చాలు, విన్నాం, మనం నేర్చుకున్నాం. కానీ మార్కు అనుకున్నాడు, మనం నేర్చుకున్నది 10 మందికి పంచాలి, మనం తెలుసుకున్నది 10 మందికి ప్రకటించాలి అని సిద్ధపడి మార్కు తన సువార్తను రాయడానికి పూనుకొని మార్కు సువార్తను చాలా సింపుల్గా రాశాడు. 16 అధ్యాయాలు, చిన్న పుస్తకం. కానీ ప్రభువును గుర్చినటువంటి అద్భుతమైన విషయాలు అందులో గ్రంథస్థము చేయబడ్డాయి. కాబట్టి దేవుని పిల్లలుగా
తన యవన కాలములో ఎలాంటి అద్భుతమైన పాత్రగా వాడబడ్డాడో. ఎవరు? మార్కు. మార్కు ఈ సువార్తను ఎవరి కొరకు రాశాడు అంటే రోమీయుల కొరకు రాశాడు. ఎందుకంటే రోమీయులు అంటే రోమా భాష, లాటిన్ పదాలు మార్కు సువార్తలో మనకు కనబడతాయి. అందులో మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనములో పన్ను అనే పదం వాడింది. అది రోమా లాటిన్ పదాన్ని అక్కడ వాడాడు. గ్రీకు పదానికి బదులు లాటిన్ పదం మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట వాడబడింది. అదే రీతిగా క్షమించాలి, మార్కు సువార్త 4:21లో గంపలు, మోడియోస్ లాటిన్ పదం వాడాడు. గంపలు అనే పదం వాడబడింది లాటిన్ భాష. అలాగే 12వ అధ్యాయం 14వ వచనంలో పన్ను, సెన్సస్ లాటిన్ పదం వాడాడు. అదే రీతిగా 6వ అధ్యాయం మార్కు సువార్త 27వ వచనంలో స్పెక్యులర్స్ అంటే బండ్రవుతు అనే పదాన్ని వాడాడు. అది కూడా లాటిన్ పదమే. ఇలాగ మనం జాగ్రత్తగా చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం, 44వ వచనం, 45 వచనాల్లో ఒక పేరు వాడాడు, శతాధిపతి. సెంటూరియో శతాధిపతి. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెబుతూ ఉన్నాను అంటే మార్కు రోమీయుల కొరకు ఈ పత్రికను వ్రాశాడు. మార్కు యొక్క స్నేహితులు రోమీయులు ఉన్నారు. మార్కుకి ఎవరున్నారు? రోమీయులు స్నేహితులుగా ఉన్నారు. ఎందుకంటే మార్కు సువార్తలో ఒక వ్యక్తి పేరు రాశాడు. అతని పేరు ఏంటంటే రూపు. ఎవరు చెప్పండి? మార్కు తన సువార్తలో ఒక వ్యక్తి పేరు రాశాడు. అతని పేరు ఏమిటంటే రూపు. ఇతడు ఎవరు అంటే రోమా పట్టణానికి చెందిన క్రైస్తవుడు. ఎవరు అంటే ఇతను రోమా పట్టణానికి చెందిన క్రైస్తవుడు. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయనను సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసెను. అతడు అలెగ్జాండ్రునకును రూపునకును తండ్రి. సీమోను ఎవరో? అలెగ్జాండ్రునకును రూపునకును తండ్రి. ఈ అలెగ్జాండర్, రూపు రోమా పట్టణంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవులు. వాళ్ళని ఉటంకించి రోమా సంఘాన్ని, రోమా పట్టణంలో ఉన్న సంఘం కొరకు మార్కు తన సువార్తను రాశాడు అని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ సందర్భం మళ్ళీ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 13వ వచనములో ఈ సందర్భం కనబడుతుంది. 13వ వచనంలో పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అలెగ్జాండ్రు, రూపు అన్నదమ్ములు. వీళ్ళు రోమా పట్టణానికి చెందినవారు. వీళ్ళ పేర్లు మొట్టమొదటిగా ఎవరు రాశాడు? మార్కు రాశాడు. అతని తండ్రి సిలువను మోసాడు. ఎవరు మోసాడు? రూపు యొక్క తండ్రి సిలువను మోసాడు. ఎవరు వీళ్ళు అంటే రోమా పట్టణానికి చెందిన వారు, ప్రసిద్ధి చెందిన క్రైస్తవులు. ఇప్పుడు ఈ రూపు కుటుంబం మార్కుకు ఎంతో సహచర్యం కలిగిన కుటుంబం. ఆ సందర్భాన్ని బట్టి రోమీయుల కొరకు మార్కు సువార్తను వ్రాశాడు అని చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మార్కు ఎక్కడికి వెళ్ళిన ఆత్మీయ బంధాలను కలిగి ఉన్నాడు. ఏ బంధం అండి? ఆత్మీయ బంధం. తన తల్లి తన ఇంటిని సంఘముగా మారిస్తే ఇప్పుడు రోమా పట్టణంలో ఒక కుటుంబం మార్కును ప్రోత్సహించి ఈ సువార్తను రాయడానికి కారణమైన కుటుంబం. కొన్ని కుటుంబాలను దేవుడు ఎన్నుకుంటాడు. ఆ రూపు కుటుంబం ఎన్నుకోబడింది. ఆ కుటుంబాన్ని బట్టి మార్కు ఏం రాయగలిగాడంటే సువార్తను వ్రాయగలిగాడు. దేవుడి ఎన్నికలో మన కుటుంబం ఉండాలి. దేవుని మహిమపరచట్లో మన కుటుంబం ఉండాలి. ఆ తల్లి దేవుని మహిమపరిచింది, ఆ కుమారులు దేవుని మహిమపరిచారు, ఆ కుటుంబం దేవుని మహిమపరిచింది. ఇది చరిత్ర నేర్పిస్తున్న పాఠం. దేవుని జన్మ వృత్తాంతములో
ప్రభు యొక్క జీవిత ప్రయాణములో దేవుని కొరకు ఎన్నుకోబడిన కుటుంబాలు మార్కు అయితే, మార్కు కొరకు దేవుడు కొన్ని కుటుంబాలను సిద్ధపరిచాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దేవుని కొరకు నిలబడే కుటుంబంగా మీరున్నారా? దేవుని సంఘము కొరకు ఎన్నుకోబడిన కుటుంబంగా మీరున్నారా? దేవుని సంఘము కొరకు పరిచర్య చేసే కుటుంబంగా మీరున్నారా? దేవుని కొరకు నేను ఎన్నుకోబడాలి, దేవుని ఎన్నికల్లో నేను ఉండాలి, దేవుని ఎన్నికల్లో నేను నా కుటుంబం ఉండాలి, దేవుని పరిచర్య బహుబలంగా చెయ్యాలనే ఆలోచన మీకుందా? నువ్వు దేవుని కొరకు వస్తున్నావా, మనుషుల కొరకు వస్తున్నావా, నీ కొరకు వస్తున్నావా, ఆయన ఆరాధించడానికి నువ్వు వస్తున్నావా? మార్కు జీవిత చరిత్ర ఒక అద్భుతమైన పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. యవన కాలములో పరిచర్య ప్రారంభించి మధ్యలో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయి ఇద్దరు స్నేహితులు విడిపోవడానికి కారణమై తర్వాత తన తప్పు తెలుసుకుని మరలా వచ్చి బర్నబాతో ప్రయాణం చేసి, పేతురుతో ప్రయాణం చేసి, పౌలుతో ప్రయాణం చేసి రోమా అనే పట్టణంలో ఒక కుటుంబాన్ని, ఆత్మీయ కుటుంబాన్ని సంపాదించుకొని ఒక అద్భుతమైన సంఘ పరిచర్య చేసి తన యవ్వన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్న యోధుడు జాన్ మార్క్. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు, బైబిల్లో ఉన్న పేర్లు. ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళకే తెలదు. పేరు గొప్ప, కానీ తన తల్లి ఎందుకు పెట్టిందో తెలీదు. జాన్, యోహాను అనే మాటకు దేవుని కృప కలిగిన వాడు. దేవుని కృప మార్కు జీవితంలో ఉంది కాబట్టి అనేక కుటుంబాలు రక్షింపబడ్డానికి మార్గదర్శి అయ్యాడు. రోమా ప్రాంతానికి ఒక పత్రికను రాశాడు, పేరుకు తగ్గ జీవితం. తల్లి ఏ ఉద్దేశంతో పెట్టిందో తెలియదా? యోహాను దేవుని కృప పొందినవాడు, దేవుని కొరకు ఒక పత్రిక రాసిన అద్భుతమైన యవ్వన సువార్తికుడు, భక్తుడైన జాన్ మార్క్. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. మార్కు ఎంత అద్భుతమైన ప్రయాసపడ్డాడో. పేతురుతో కలిసి ప్రయాణం చేశాడు. పేతురు కూడా జాన్ను పొగిడాడు, పేతురు కూడా జాన్ను తల్లిని పొగిడాడు. అదే రీతిగా పౌలు కూడా ఎవరిని పొగిడాడు? మార్కును పొగిడాడు. మార్కు నాకు ఉండాలి, మార్కు నాకు ప్రయోజనమైన వాడు. మనుషులు పొగిడినా పొగడకపోయినా దేవుడు నిన్ను పొగిడేటట్లుగా నువ్వు మంచి పరిచారకుడిగా, మంచి పరిచారకులుగా మనం ఉండగలుగుతా ఉన్నాం. ఇంకా మార్కు సువార్తలకు మనం మార్కు జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మార్కు ఎలాంటి వాడు అంటే యవనస్తుడు. మార్కు ఎవరు అంటే తప్పిపోయిన వాడు. మార్కు ఎవరు అంటే తప్పిపోయి తన తప్పులు తెలిసి తిరిగి మరలా ప్రభు దగ్గరికి వచ్చిన వాడు. మార్కు ఎవరు అంటే ఎవరి చేత అయితే వద్దనిపించుకున్నాడు వాళ్ళ చేత శభాష్ అనిపించుకున్న యోధుడు ఎవరు అంటే జాన్ మార్క్. మనల్ని చూసి నలుగురు ఏమనుకుంటున్నారు? శభాష్ అంటున్నారా, చి అంటున్నారా? దేవుని కొరకు శభాష్ అంటున్నట్లుగా మనము బ్రతుకుతా ఉన్నామా, చి అంటున్నట్లుగా మనము బ్రతుకుతా ఉన్నామా? లోకం ఏమైనా అనుకోనే, లోకమే ఎవరేమన్నా అనుకున్నా పర్లా, ప్రభువు కొరకు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలుగా మనం ఉన్నామా? మార్కు దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకుని తన సువార్తను రాశాడు. ఇది మార్కు సువార్త యొక్క ప్రారంభ చరిత్ర. ఆ 16 అధ్యాయాల్లో మర్మమయున్న క్రీస్తును లోకానికి ఎలా చూపించాడో రాబోయే దినాల్లో మనం నేర్చుకోబోతూ